74వ కీర్తన 10వ వచనం, దేవా విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. కీర్తనాకారుడు అడుగుతున్నాడు, మన విరోధులు వారు క్రైస్తవ విశ్వాసానికి లేకపోతే క్రీస్తు యేసుకు క్రైస్తవ సంఘానికి విరోధులుగా ఉన్నవారు. ఈ రోజున మీరు సోషల్ మీడియాలో పోయి చూడండి, యేసు ప్రభువును దూషించినంతగా ప్రపంచం అంతట్లో మరొక వ్యక్తిని దూషించుట లేదు. సో నిన్నెవడో ఏదో మాట అన్నాడు అనేసి నువ్వు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభువును వారు ఎన్ని మాట్లాడుతున్నారో దానికి నువ్వు ఫీల్ అయితే మంచిది. యేసు దూషించబడినంతగా, ఆయన మీద దుమ్మెత్తి పోసినంతగా, బైబిల్ని ఖండించినంతగా లోకంలో మరొక సేవియర్ని లేకపోతే ఒక పర్సన్ని, ఒక బుక్ని ఈ రోజున లోకం అనట్లేదు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన టైం, ఆ ట్రయల్ వచ్చేంత వరకు ఆయన ఆగుతాడు. 90వ కీర్తన 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగుకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. దేవుడి సేవకులకు వచ్చేటువంటి రకరకాలైనటువంటి హింసల విషయంలో సేవకులు తొందరపడిపోతారు, సేవకుల సహవాసాలు తొందరపడిపోతాయి. కొంతమంది కిరాయి గూండాల్లాగా వచ్చేసి ఏవేవో ప్రేలుతుంటారు సోషల్ మీడియాలో. క్రిస్టియానిటీ గూండాయిజం కాదు, క్రిస్టియానిటీ సాక్రిఫైస్ మీద కట్టబడింది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమంది. ఆడు కన్నులు తీసే ముందు ఆ 10 మంది చెంపలు వాయించమని చెప్పట్లా. సో ఒకప్పుడు క్రిస్టియన్ గూండాలు ఉండేవారు కాదు, ఇప్పుడు క్రిస్టియన్ గూండాలు వచ్చేసారు కొత్తగా. 119:84, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అక్కడితో ఆపేస్తాను. ఏం చెప్తున్నాడు, మనకి అన్యాయం జరిగితే, మనకి ఆయాసం వస్తే, మనకు రావాల్సినటువంటి విషయాల్లో ఎవరైనా ఆటంక పడితే, మనకు ఒకే ఒక రూలర్ ఉన్నాడు, ఒకే ఒక జడ్జ్ ఉన్నాడు, ఒకే ఒక ప్రాబ్లం సాల్వర్ ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన్ని అడగాలి ఎంతకాలం. అండ్ వీళ్ళు కూడా అడిగినప్పుడు వీళ్ళకి దేవుడి వాక్యంలో 6వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడింది, ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడిన. సో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. వీరి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఎంతకాలం అంటే ఇంకో కొంచెం కాలం విశ్రమించండి. ఫర్ లిటిల్ మోర్ టైమ్ టేక్ రెస్ట్, రిలాక్స్. సో ఎవ్రీ టైమ్ వి ప్రే we are also getting the same answer అంటున్నాడు. త్వరలో వస్తున్నాను, వచ్చినప్పుడు ప్రతి వాని క్రియను వానికి ఇస్తాను. అంతవరకు జస్ట్ వెయిట్ ఆన్ మీ, నా మీద ఆగు. చాలా మంది మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఎంతకాలం ప్రభువా మేము ఈ రకంగా మరి బాధలు పడుతూ ఉండాలి, ఎంతకాలం మేము ఈ రకంగా అవమానాలు భరిస్తూ ఉండాలి, ఎంతకాలం మేము ఈ రకంగా శ్రమ అనుభవిస్తూ ఉండాలి, మాకు విడుదల ఎప్పుడు, ఎంతకాలం మేము శోధనతో పీడించబడుతూ ఉండాలి, ఎంతకాలం ఈ రోగాన్ని భరిస్తూ ఉండాలి, ఎంతకాలము మేము అనుకున్నవి మా కనుల ముందు కనబడకుండా చూడకుండా మేము ఉండాలి, ఎంతకాలము అని అంటే దేవుడు అంటాడు ఇంకా కొంతకాలము, లిటిల్ మోర్ టైం.